హాయ్ అండి. ఈరోజు కర్రీ వచ్చేసి మా ఇంట్లో టమాటా ఎండి చేపలు అనమాట. మాకు వచ్చినట్టు వండుతున్నా. ఒకసారి బాగుంటేనే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలన్నమాట నూనెలో. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక పక్కన పెట్టుకోవాలన్నమాట. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అంత పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గడం కోసం ముందే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు అనమాట, ఎవరి ఇష్టం వాళ్ళదే. వేసుకోవాలి అల్లం పేస్ట్, వేసుకోవాలి. ఏ కర్రీ అయినా టమాటాలు సన్నగా కోసుకోవాలి. టమాటాల కూర అయితే ఏ కర్రీ అయినా సిమ్లో పెట్టాలి ఫస్ట్, అప్పుడే టేస్టీగా ఉండిద్ది. టమాటాలు ఉడుకుతున్నాయి, మధ్యలో ఇలా మూత తీసుకొని తిప్పాలన్నమాట. ఇలా మూత తీసి 2-3 సార్లు తిప్పాలి. 5 నిమిషాల్లో ఉడుకుతుంది. సిమ్లోనైనా సరే టేస్టీగా ఉండిద్ది అనమాట సిమ్లో అయితే. నాకైతే సీ ఫుడ్ అయితే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమేనా? ఇలా చేపలు ఇలాంటివి. టమాటాలు మగ్గినాయి అండి. తగినంత కారం వేసుకోవాలి. తగినంత కారం, మసాలా పౌడర్, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, పుదీనా 2 వేసుకోవచ్చు. వేసుకున్నాం కదండి చెప్పినప్పుడు ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ముందే వేసుకుంటే నీసు వాసన వస్తుంది అన్నమాట. ఇప్పుడు కలుపుకునేటప్పుడు కూడా మంచిగా కలుపుకోవాలి, లేకపోతే ముక్కలు చెడిపోతాయి అన్నమాట. లైట్గా తిప్పుకోవాలి. తగినంత వాటర్ పోసుకోవాలి, కొంచెం సాల్ట్. ఏంది ఇల్లు ఏసయ్యా అదలియాలి. ఇంకంతేనండి. స్టవ్ కూర అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. బాయ్. లైక్ చేయండి.